అందరికీ నమస్కారం. 131వ రాజ్యాంగ సవరణ మొన్న పార్లమెంట్‌లో విగిపోయిన తర్వాత ప్రస్తుతానికి డీలిమిటేషన్ ప్రక్రియ ఆగిపోయింది. కానీ ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఆగిపోవటం కూడా మన సౌత్ ఇండియాకి అన్యాయమే. ఎలా అన్యాయం అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. మీరు నన్ను అడగొచ్చు, కార్తీక్ గారు మీరు మొన్నటిదాకా డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకించారు కదా అని మీరు అడగొచ్చు. నేను వ్యతిరేకించింది ఏమిటి అంటే ఏకంగా 543 సీట్లని 850 సీట్లు పెంచడాన్ని వ్యతిరేకించాను. అంత పెద్ద ఎత్తున పెంచడాన్ని వ్యతిరేకించాను. పైగా అన్ని రాష్ట్రాలకు 50% అనేది కనుక క్యాలిక్యులేట్ చేస్తే సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి మధ్య సీట్ల వ్యత్యాసం మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది కరెక్ట్ కాదు, ఈ ప్రాతిపదిక కరెక్ట్ కాదు అని చెప్పాను తప్ప డీలిమిటేషన్ ప్రక్రియని నేను వ్యతిరేకించలేదు. కానీ డీలిమిటేషన్ ప్రక్రియని ఇప్పటికిప్పుడు చేపట్టకపోతే జరిగే నష్టం ఏంటి అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు కొంత చరిత్ర చెప్తా. ఫస్ట్గా 1971 జనాభా లెక్కల తర్వాత అప్పటి కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్నారు. దేశంలో జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారు. ఒకవైపేమో దేశం పేదరికం, నిరుద్యోగం సమస్యలతో అతలాకుతలం అయిపోతా ఉంది. ఈ టైంలో జనాభా విపరీతంగా పెరిగితే మొత్తానికే దేశానికి ఇబ్బందులు వస్తాయని అప్పుడు జనాభా నియంత్రణ చేయాలని చెప్పేసి దేశం మొత్తానికి కుటుంబ నియంత్రణ పద్ధతులని పిలుపునిచ్చింది అప్పటి ప్రభుత్వం. కుటుంబ నియంత్రణ చేయాలని చెప్పేసి అయితే అప్పటికున్న జనాభా లెక్కల ప్రకారం మళ్ళీ అప్పుడు డీలిమిటేషన్ చేశారు. 1976లో చేశారు. చివరి డీలిమిటేషన్ 1976 ఇప్పటివరకు జరిగింది. అప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం చేశారు. అంటే మన రాజ్యాంగం ప్రకారం ఏంటంటే జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేయాలి. జనాభా ఆధారంగానే ఎంపీ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు నిర్దేశించాలి. అప్పుడు 1976లో చేశారు. అయితే 1976లో కొన్ని రాష్ట్రాల ఎంపీలు తీసుకొచ్చినటువంటి ఒక ప్రతిపాదన ఏంటంటే ఇందిరాగాంధీ గారి ముందు, మేడం మీరేమో జనాభా నియంత్రించాలని ఒకవైపు చెప్తున్నారు, ఇంకోవైపు ఏమో జనాభా ఆధారంగానే ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్లు పెంచుతున్నారు. రేపొద్దున జనాభాని మేము తగ్గించామనుకోండి, మీరు చెప్పిన మాట విని కుటుంబ నియంత్రణ పద్ధతుల ద్వారా జనాభా నియంత్రణ చేసామనుకోండి, జనాభా నియంత్రణ బాగా చేసిన రాష్ట్రాలేమో ఎంపీ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు లూజ్ అవుతాయి, తగ్గిపోతాయి. అంటే జనాభా తగ్గిపోతే ఆటోమేటిక్గా ఎంపీ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు తగ్గిపోతాయి కదా, వీళ్ళకి పెరుగుదల ఉండదు కదా. అలాగే జనాభా నియంత్రణ చర్యని రాష్ట్రాలేమో వాళ్ళకి ఎక్కువగా ఎంపీ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు పెరుగుతాయి, వాళ్ళ డామినేషన్ పెరిగిపోయింది. సో మీరు చెప్పిన మాట అంటే మాకు నష్టం జరిగింది కదా అని చెప్పేసి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. అప్పుడు ఇందిరాగాంధీ గారు చేసిన పని ఏంటంటే 1976లో పెంచిన పార్లమెంట్ స్థానాలు అలా ఉంటాయి 543. వాటిని జనాభా ఆధారంగా పెంచడానికి అవకాశం లేకుండా 81వ అధికారాన్ని ప్రీచ్ చేశారు 25 సంవత్సరాల పాటు. ఇక మళ్ళా ఉన్న స్థానాన్ని పెంచడానికి లేదు, జనాభా ఆధారంగా పెంచడానికి లేదు అన్నట్టుగా 81వ అధికారాన్ని, రాజ్యాంగంలో అధికారాన్ని ప్రీచ్ చేశారు. అది 25 సంవత్సరాల పాటు ప్రీచ్ చేశారు. అంటే 2001 తోటి ఆ ప్రీచ్ తొలగిపోయింది, ఆ స్తంభన తొలగిపోయింది. మరి 2001లో అప్పుడు వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారు. అప్పుడు 2001లో లెక్క ప్రకారం డీలిమిటేషన్ జరగాలి, అప్పటికున్న జనాభా లెక్కల ప్రకారం ఆ తర్వాత చేసే అవకాశం ఉంది. కానీ అప్పుడు కూడా జనాభా లెక్కల ఆధారంగా, ఎందుకంటే మన రాజ్యాంగం ప్రకారం డీలిమిటేషన్ జనాభా ఆధారంగానే చేయాలి. జనాభా ఆధారం కనుక 2001లో కనుక డీలిమిటేషన్ చేస్తే మళ్ళీ సౌత్ ఇండియాకి అన్యాయం జరిగింది. ఎందుకు అన్యాయం జరిగింది? సౌత్ ఇండియాలో జనాభా నియంత్రణ జరిగింది కాబట్టి, కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించారు కాబట్టి, అప్పుడు జనాభా ఆధారంగా కనుక మళ్ళీ డీలిమిటేషన్ చేస్తే సౌత్ ఇండియాకి అన్యాయం జరిగే అవకాశం ఉంది అనే కారణం చేత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఆ ప్రీజ్ ఏదైతే ఉందో అది ఇంకొక 25 సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేయించుకోగలిగారు మళ్ళీ పార్లమెంట్ ద్వారా. అప్పటికే ఉన్నటువంటి 81 అధికారాన్ని ప్రీజ్ ఏదైతే ఉందో దాన్ని ఇంకొక 25 సంవత్సరాల పాటు పొడిగించారు. కాకపోతే ఆ ప్రీజ్కి చిన్న సవరణ చేశారు. సవరణ ఏంటంటే నియోజకవర్గాలు పెంచడానికి అవకాశం లేదు, కానీ బౌండరీస్ మార్చుకోవచ్చు. అసెంబ్లీ స్థానాల, పార్లమెంట్ స్థానాల బౌండరీస్ మార్చుకోవచ్చు, కాకపోతే స్థానాలు పెంచడానికి అవకాశం లేదు అనేదాన్ని 2001లో ఆ సవరణ తీసుకొచ్చి ప్రీజ్ చేశారు మళ్ళీ ఒక 25 సంవత్సరాల పాటు. మళ్ళీ ఆ ప్రీజు ఇప్పుడు ఈ 2026తో అయిపోయింది. 2001 నుంచి 20 సంవత్సరాలు అంటే 2026 ఇప్పుడుతో అయిపోయింది. ఇప్పుడు ప్రీజ్ తొలగిపోయింది కాబట్టి కొత్తగా జనాభా లెక్కల ఆధారంగా మళ్ళీ డీలిమిటేషన్ చేసుకోవచ్చు. 2026లో జనాభా లెక్కలు వస్తున్నాయి కదా, ఈ జనాభా లెక్కల ఆధారంగా జనగణన తర్వాత డీలిమిటేషన్ చేసుకోవచ్చు ఇప్పుడున్న ప్రభుత్వం. ఇప్పుడు నార్త్ ఇండియా పార్టీ దాన్ని అదే డిమాండ్ చేస్తున్నాయి కదా, 2026 జనగణన తర్వాత డీలిమిటేషన్ చేయండి అంటున్నాయి కదా. 2026 జనగణన తర్వాత కనుక డీలిమిటేషన్ చేస్తే, జనాభా ప్రాతిపదికన కనుక డీలిమిటేషన్ చేస్తే నార్త్ ఇండియాలో అమాంతం లోక్సభ స్థానాలు పెరిగిపోతాయి. సౌత్ ఇండియాలో అమాంతం ఇప్పుడు ఉన్న స్థానాలు కూడా కొంచెం తగ్గొచ్చేమో మరి, లేదా పెరుగుదలలో చాలా తగ్గుదల ఉంటుంది. ఉన్న స్థానాలు తగ్గటం లేదు, లేదా పెరిగే స్థానాలు బాగా తగ్గటం. ఉన్న స్థానాలు తగ్గించకపోవచ్చులేండి, కానీ ఉన్న స్థానాలు ఎక్కువగా పెరగవు. మనకి ఆ మేరకు నష్టం జరిగింది. మొత్తం నార్త్ ఇండియాలోనే ఎక్కువ పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి. ఇది గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడే డీలిమిటేషన్ చేయాలి అని చెప్పేసి ఒక ప్రతిపాదన పెట్టారు. జనాభా ఆధారంగా కాదు, ముందుగా డీలిమిటేషన్
ఏది ఒక కామన్ పర్సెంటేజ్ ప్రకారం చేయండి, లేదా ఇంకోటి ఏదైనా ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించండి అన్నారు. దానికి మోడీ గారు ప్రభుత్వం చేసిన ప్రపోజల్ ఏంటంటే అన్ని రాష్ట్రాలలో కూడా ఉన్న సీట్ల కంటే 50% సీట్లు పెంచడం. ఇదైతే అసలు ఎవరికి అన్యాయం జరగదు. ఒక కామన్ పర్సెంటేజ్ అన్ని రాష్ట్రాలకు అది కామన్ పర్సెంటేజ్ ఇప్పుడున్న నిష్పత్తిలోనే సీట్ల పెంపుదల ఉంటుంది అనేది ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక ప్రపోజల్. దాని ఆధారంగా ఇప్పుడు ఉన్న పార్లమెంట్ స్థానాలు కూడా ఇప్పుడు ఉన్న లోక్సభ స్థానాలు కూడా 50% పెరుగుతాయి. అంటే 543 కాస్త 850 వరకు చేరుకుంటాయి అనేది. 850 అనేటువంటిది అమిత్ షా గారు చెప్పారుగా పార్లమెంట్లో 850కి పెంచుతున్నామని చెప్పేసి. అలాగే రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలు, అసెంబ్లీ స్థానాలు కూడా ఉన్న స్థానాల కంటే 50% స్థానాలు పెరుగుతాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో 25 ఉన్నాయి, 38 అవుతాయి. తెలంగాణలో 17 ఉన్నాయి, 26 అవుతాయి. ఇలా 50% స్థానాలు పెరుగుతాయి. కాకపోతే దీంట్లో కూడా ఒక నష్టం ఏంటి అంటే నేను అబ్జర్వ్ చేసిన నష్టం, నేను వ్యతిరేకించిన నష్టం ఏంటంటే అన్నిటికీ 50% అనొద్దు, అన్ని రాష్ట్రాలకి 50% అనొద్దు. ఎందుకంటే ఆల్రెడీ నార్త్ ఇండియాలో ఎక్కువ స్థానాలు ఉన్నాయి, సౌత్ ఇండియాలో తక్కువ స్థానాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ స్థానాలు ఉన్న వాళ్ళకి తక్కువ పర్సెంటేజ్, తక్కువ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రాలకి ఎక్కువ పర్సెంటేజ్ ఇచ్చేలా ఇంకేదైనా ప్రపోజల్ తీసుకొస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం. కానీ దీనికి నార్త్ ఇండియా రాష్ట్రాలు ఒప్పుకుంటే అంటే ఒప్పుకునేలా కొద్ది కన్సల్టేషన్స్ చేసి అఖిలపక్ష సమావేశాలు, అఖిల సంఘాల సమావేశాలు పెట్టి అందరి భాగస్వామ్యం కేంద్రంలో ఉండేలాగా చేసుకోగలిగితే, అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యంలో అవకాశం కల్పించగలిగితే, సమాన ప్రాతినిధ్య అవకాశాలు కల్పించగలిగితే అందరూ వాయిస్ పార్లమెంట్లో బలంగా ఉంటుంది అనేటువంటిది నా ఉద్దేశం. ఇది ఒక ఉద్దేశం అయితే 543 స్థానాలు 850 స్థానాలు అయితే దాదాపు 270 పైగా స్థానాలు పెరుగుతున్నాయి కదా. ఇన్ని స్థానాలు పెరిగితే వీళ్ళందరికీ జీతభత్యాలు, ఖర్చులు, అలవెన్సులు ఇవన్నీ కూడా ప్రజల నెత్తి మీద భారాలుగా ఉంటాయి కదా. ఇంత పెద్ద ఎత్తున పెంచకుండా పెంచే స్థానాలు అంటే ఈ 50% కాకుండా 30% ఏదో 20% ఏదో అలా పెంచుకుంటే బాగుంటుంది కదా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నోళ్ళకు కూడా మాట్లాడే అవకాశాలు పెద్దగా రావట్లేదు. 543 మంది ఏమి లోక్సభలో మాట్లాడట్లే. మీరు కావాల్సి అబ్జర్వ్ చేయండి, మీ ఎంపీ ఎన్నిసార్లు మాట్లాడాడు, ఎంతసేపు మాట్లాడాడు అనేది మాట్లాడేది. కాబట్టి ఇలా కాదు, ఇంకొక ప్రాతిపదిక ఏదన్నా ఉంటే దీని మీద ఎక్సైజ్ చేసి అంత అడావుడిగా కాకుండా దీని మీద సమాలోచనలు జరిపి డీలిమిటేషన్ ప్రక్రియ చేస్తే బాగుంటుంది. ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకుంటే బాగుంటుంది. అఖిల పక్షాలు, అఖిల సంఘాల సమావేశాలు పెడితే బాగుంటుంది అనేటువంటిది నా వ్యక్తిగత యొక్క ఉద్దేశం. కాకపోతే అసలు డీలిమిటేషన్ ప్రక్రియ మరింత లేట్ అయిందంటే 2026 జనగణన తర్వాత ఆ జనగణన ఆధారంగా కనుక చేశారు అంటే అంతిమంగా మళ్ళీ నష్టపోయే సౌత్ ఇండియాని. ఇప్పుడు ఉన్నంతలో కనీసం ఈ 50% ప్రకారం జరిగితే సౌత్ ఇండియాకి నష్టం జరిగినా ఓకే, ఇప్పుడు ఉన్న నిష్పత్తి అయితే తగ్గదు. కాకపోతే ఏంటంటే మనకి వాళ్ళకి మధ్య గ్యాప్ పెరిగిపోయిందని తప్ప పార్లమెంట్లో మన నిష్పత్తి తగ్గదు. 24% సౌత్ ఇండియాకి ఉంది, అదే 24% కంటిన్యూ అవుద్ది. మంది పెరగదు, తగ్గదు నిష్పత్తులు అయితే. కాదు సీట్ల గ్యాప్ పెరిగిపోయింది. సీట్ల గ్యాప్ ఎలా పెరిగిపోయింది? ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో 80 ఉన్నాయి, 120కి వెళ్తాయి. ఏపీలో ఉన్నాయి 25 నుంచి 38కి వెళ్తాయి. ఇంతకుముందు 50 సీట్ల గ్యాప్ ఉండేది మనకి ఏపీకి యూపీకి మధ్య. ఇప్పుడు 82కి గ్యాప్ పెరిగిపోయింది. ఇట్లా గ్యాప్ పెరిగిపోయింది. కానీ నిష్పత్తిలో మాత్రం సమానంగా ఉంటుంది. 50% అన్ని చోట్ల పెరుగుతున్నాయి కాబట్టి. కాకపోతే జనగణన తర్వాత చేస్తే మరింత నష్టం. ఈ నిష్పత్తి కూడా తగ్గేది. 24% మన నిష్పత్తి 20% తగ్గొచ్చు. మన పర్సెంటేజ్ పార్లమెంట్లో 20% తగ్గొచ్చు. వాళ్ళ పర్సెంటేజ్ పెరిగిద్ది నార్త్ ఇండియా. కాబట్టి డీలిమిటేషన్ ఎలాగో ఆపరు, ఎలాగూ ఎప్పుడో 1976లో చేశారు కాబట్టి చేయాల్సిందే అని పార్టీలన్నీ అనుకుంటాయి. చేయటం ఎట్ట ఆపరు, చేసి అసలు చేయకపోతే ఇబ్బంది లేదు. అందులో మహిళలకు ఇప్పుడు రిజర్వేషన్ ఇవ్వాలి 33%. కాబట్టి ఇప్పుడు ఉన్న సీట్లలో నుంచి మహిళలకు ఇవ్వడానికి ఎవరికి ఇష్టం లేదు. సీట్లు పెంచి ఇవ్వాలని. ఇప్పుడు ఎందుకు 50% పెంచారో కూడా మీకు లాజిక్ చెప్పారు కదా మొన్ననే. ఎందుకు 50% పెంచారంటే 272 సీట్లు ఏమో పెరుగుతాయి, ఆ పెరిగే మందం మహిళలకు ఇస్తారు. అంటే మహిళలకి ఉన్న సీట్లో నుంచి ఇవ్వటం ఎవరికి ఇష్టం లేదు. సీట్లు పెంచిన సీట్లు మహిళలకు ఇవ్వటమే ఇప్పుడు నాయకులు చేస్తున్న పని. కాబట్టి ఎట్లాగో సీట్లు పెంపుదల తప్పదు. అదేదో ఇప్పుడే చేసేస్తే బెటర్. ఏదో 26 జనగణన తర్వాత కాకుండా ఇప్పుడు ముందే చేసేస్తే బెటర్. కాకపోతే నేను అన్నటువంటి అభిప్రాయాలు, ప్రాతిపదికలు కూడా పరిగణలో తీసుకోగలిగితే చాలా మంచిది. తీసుకుంటారా లేదా పక్కన పెట్టేస్తే సౌత్ ఇండియాకి అన్యాయం జరగకూడదు అనేది నా ప్రధానమైనటువంటి భావన. కానీ ఎనీవే ఏదో ఒక ప్రాతిపదికన అయితే ఇమీడియట్గా డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే మంచిది. థ్యాంక్ యూ.